ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంతటి అదృష్టం! మరో 2 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. వీరి తలరాత మారబోతోంది. కలలో కూడా ఊహించని విధంగా పెను మార్పులు జరగబోతున్నాయి. ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ అద్భుత రాజయోగం మిమ్మల్ని వరించబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరిని అదృష్టం వరించబోతోంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మరో 2 రోజుల్లో మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకున్న ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. తన కోపమే తనకు శత్రువు అన్నట్లు మీ కోపమే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విపరీతంగా పెరగడం వల్ల ఆదాయం కనిపించదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సకాలంలో ధనం సమకూరదు. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకోవటం కోసం కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరీ ఇబ్బందులను కొని తెచ్చుకోవాల్సిన సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆదా చేసిన ధనం మీ అవసరాలకు సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్రా అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. మాట దురుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనంతో ఎదుట వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ లెక్చరర్స్తోనూ మీ ప్రిన్సిపల్తోనూ రెక్లెస్గా ప్రవర్తించినట్లయితే దాని ప్రభావం మీ మార్కులపైన పడి మీ భవిష్యత్తు పతనం అవ్వడానికి దారితీస్తుంది. అందువల్ల ఎదుట వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది. మీరు కోరుకున్న విధంగానే మంచి కాలేజీలో సీట్ రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతకు దూరమవుతారు. అయితే మీరు ఇష్టపడి పని చేయటం ద్వారా కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త ఇంక్రిమెంట్లు అందుకుంటారు. మీ చాకచక్యమైన పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు. వ్యాపార పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఇవ్వనుంది. ఈ సమయంలో ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ కూడా పోను వేగాన్ని పుంజుకుంటాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోయినప్పటికీ కూడా మీ అద్భుతమైన సమయస్ఫూర్తి నేర్పరితనంతో ఎలాంటి సమస్యనైనా సరే ఎంతో సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టాలి అనుకునే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తవుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ గతంలో ఏర్పడిన చిక్కులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి.
దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలన్నీ కూడా విజయాన్ని అందిస్తాయి. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపారాభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగటానికి కారణమవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా, వ్యాయామం చేయటం ద్వారా మానసిక మరియు శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించటం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపున బంధువుల ద్వారా చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరమవుతుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ సంతానం మీరు కోరుకున్న దానికంటే కూడా గొప్ప స్థాయిలో నిలుస్తారు. ఆర్థిక పరంగానూ గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారే తప్ప ఒకరితో పెట్టించుకునే స్థాయిలో ఉండరు. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం, ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా మేలు జరుగుతుంది. లలిత సహస్రనామాలు నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. శుక్రవారం నాడు కనకధార స్తోత్రం పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకొని బయటికి వెళ్ళండి. తద్వారా మీరు వెళ్ళే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలు ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. గోమాతకు సేవ చేయటం ద్వారా సకల దేవతలను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది. సో చూసారు కదండి, మరో 2 రోజుల్లో కన్యారాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వీరి తలరాత ఏ విధంగా మారబోతోంది, కలలో కూడా ఊహించని విధంగా జరిగే ఆ పెను మార్పులేంటి, ఎలాంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.